చెప్పేవాళ్ళం. ఇప్పుడు చెప్తున్నావా? అమ్మ పైకి చూస్తున్నారు అందరూ, చెప్తున్నామా? అలవాటు మారిపోయింది. ఏమిటంటే నొప్పులు ఏంటంట, నా యేసు నీ కొరకు నా కొరకు ఎన్ని నొప్పులు భరించి ఉంటాడు ఆయన, ఎంతగా కరిగిపోయి ఉంటాడు ఆయన, ఎన్ని దెబ్బలు తిన్నాడు ఆయన. ఆయన తిన్న దెబ్బల కంటే నీకు కీళ్ళ నొప్పులు ఎక్కువ. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. మొత్తం విషయం మీతో జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, మన అలవాటు ఎక్కడ తప్పిపోయిందో జ్ఞాపకం చేసుకోండి. ఏ అలవాట్లో చిక్కుకుపోయామో ఆలోచన చేసుకుందాం. ఇందాక జ్ఞాపకం చేశారు, నాకు చాలా ఈఎంఐలు ఉన్నాయండి, చాలా కట్టాలండి, కొన్ని సందర్భాల్లో వెళుతున్నానండి, కొన్ని సందర్భాల్లో వెళ్ళకపోతున్నానండి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇంకో మాట కూడా జ్ఞాపకం చేశారు, దైవజనులు ఉన్నప్పుడు ప్రతి నెలలు కూడా ప్రార్థన పెట్టుకోమనేవారండి. ఒకవేళ డబ్బులు లేకపోతే మేమే పలహారం తెస్తామని మా సేవకులు చెప్పేవాళ్ళండి. ఊరికినే చెప్తారండి సేవకులు, ప్రార్థన పెట్టుకోండి, దేవుళ్ళు ఎదగండి, దేవుళ్ళు ఉండండి, మీరు ఏం చేసినా చేయకపోయినా పర్లేదు కానీ కుటుంబం అంతా కూడా కలిసి దేవుడి సన్నిధికి రండి అని ఎన్నిసార్లు పాస్టర్ గారు మొత్తుకున్నా సరే ఇప్పుడు వీళ్ళందరూ అనుకుంటున్నారు మా కోసమే చెప్పట్లేదు కానీ ఆ పాస్టర్ గారికి ఊసులేకుండా చెప్తున్నారేమో అని చాలామంది నా వెనకాల ఎన్నో మాటలు అనుకున్నారు, అనుకుంటున్నారు, అనుకోబోతున్నారు. దేవునికి స్తోత్రం. మాట చెప్తాను, మీరు ఎన్నైనా అనుకోండి, నాకు మాత్రం పోయేదేం లేదు. ఎందుకు తెలుసా? మా నాన్నగారు మాకు నేర్పించిన పలుకుతారాండి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. గట్టిగా మా నాన్నగారు ఒకటే చెప్పారు, ఎవరు వచ్చినా రాకపోయినా ప్రార్థన మాత్రం వేయొద్దు. వారికి ఎంతైతే గద్దించి వాక్యం చెప్తావో అంతగా ప్రభు వాళ్ళందరూ ఆశీర్వదిస్తాడు. ఒకవేళ మనం బొజ్జగించామనుకోండి, వాళ్ళు పాడు చేసిన వాళ్ళు అవుతాం. అవునా కదా? గట్టిగా హల్లెలూయా. అది విషవరా నాయన, తాగద్దురా ప్లీజ్, అక్కడ పెట్టరా నాన్నని బొజ్జగించి చెప్తే వింటాడాడు. గట్టిగా ఒక్కడ పీకి తెరా వినబడట్లే నీకు, ఇదేంటిది, ఇది ఒక చుక్క తాగిన విషయంలో చచ్చిపోతారా అని చెప్పవా నీ పిల్లలకి? బుద్ధి చెప్పవా? వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వస్తే, జ్వరం వస్తే వెంటనే ఎత్తేసుకుని నాయన నా బంగారమే అని హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వచ్చేసి అటు ఇటు వాళ్ళకి కావాల్సిన వేడి నీళ్ళు, పాలు, ఆ బ్రెడ్ అన్నీ పెట్టేస్తాం. మరి దేవుని వాక్యం అంటే నీకు అంత ఎక్కిసైపోయిందా? దావీదు ఏమనుకున్నాడంటే, నేను రాజుని కదా, నా వెనకాల 30,000 మంది శూరులు ఉన్నారు కదా, నేను చెప్పేది చేస్తారు అని అనుకొని ఆ కొత్త బండి కట్టించి ఆ కొత్త బండి మీద మందసం మీద పెట్టి వెంటనే వెళ్ళిపోతూ ఉన్నాడు, సాగనంపుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అలవాటు తగ్గిపోయింది. కొన్ని సందర్భాలు చూడండి, మన పాట పాడకుండా నోరు ఎంతైతే మూసేసుకుని ఉంటామో అలవాటు తగ్గిపోద్ది. అవునా కాదా? రాగాలు రావు అయ్యారు, రాగాలు రావు. ఒకవేళ పాడాలంటే